శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమః. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా దీక్షా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు మరియు లోకహితార్థమై ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వారు 9948897652 ఈ నంబర్లను సంప్రదించి ఈ ఆలయ నిర్మాణంలో విగ్రహదాతలు రాజశ్యామల అమ్మవారి యొక్క విగ్రహము 16 అడుగుల పీఠంతో సహా అమ్మవారిని రేపు యాగం పూర్ణాహుతి సమయానికి తీసుకురావాలనేటువంటిది మహాసంకల్పం. ఈ దశమహావిద్యలు మనమందరం కూడా సాధన చేయడం ద్వారా లోకక్షేమం అనేటువంటిది జరుగుతుంది. ఈ అమ్మవారిని ఆలయం నిర్మాణం చేయడానికి, అమ్మవారిని తీసుకొని రావడానికి ఇప్పటి వరకు యాగాలకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తోచింది వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఈ మహోత్తరమైనటువంటి ఈ సంకల్పంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ, రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం గురించి మరి మనం ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అమ్మవారి వైభవం గురించి 6వ భాగంలో మనం సాధన చేసేటువంటి ఒక అనుభవాలని తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన మహత్యం నా స్వ అనుభవాలలో నేను యాగ సంకల్పం చేసిన తర్వాత ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఉపాసనైనా ఏ సాధనైనా రహస్యంగా చెయ్యమని చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఉపాసన గురించి బహిష్కరంగా అందరికీ తెలిసే విధంగా నేను ఈ సాధన చేస్తున్నానని, ఈ సాధన యొక్క రహస్యం ఇది అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఇది అందరూ గమనించాలి. కానీ ఈ అమ్మవారి యొక్క వైభవం తెలియాలని, నలుగురికి ఈ అమ్మవారి యొక్క వైభవం తెలిస్తే వారు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని, ఈ ఆలయ నిర్మాణం మరీ అత్యంత వేగంగా జరుగుతుంది అని, మీరు కూడా సాధన చేస్తారనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని వీడియోల ద్వారా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ఇదితో అమ్మవారి యొక్క వైభవాన్ని, నాకు కలిగిన అనుభవాలని నేను తెలియచేసే ప్రయత్నం చేస్తాను. అందుకు మీరు కూడా ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క మూలమంత్ర దీక్ష ఆసక్తి ఉన్నవారు సంప్రదించి దీక్షలో పాల్గొని యాగము, ఆలయ శంకుస్థాపన మహోత్సవము ఇవన్నీ కూడా దిగ్విజయముగా జరగడానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఇక మన అమ్మవారి వైభవాన్ని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి యొక్క వైభవంలో రాజశ్యామల ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు నా దగ్గరికి వచ్చి జాతకరీత్యా వాళ్ళకు ఉండబడేటువంటి సమస్యలు పరిష్కారం కోసం గురువుగారు మా యొక్క జన్మలగ్న కుండలిని పరిశీలన చేసి విషయాలు తెలియచేయండి అని. ఈ విధంగా అమ్మవారి యొక్క భక్తుడు వారికి ఉండబడేటువంటి ఒక సమస్యని అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఈ పని జరగడం లేదు, ఏం చేయమంటారు స్వామి అని. సరే, మొత్తం జాతక చక్రం అన్నీ పరిశీలన చేశాము. వారు అనుకున్న పనులు, వారి మనస్సులో ఉండబడేటువంటిది ఏదైతే ఉందో అది జరగడం లేదు.
ఇది జరగాలి అంటే నేను చెప్పినట్లు అది జరగకపోతే, అది అమ్మ ఆజ్ఞ లేకపోతే దానివల్ల ఏదైనా ప్రమాదం వస్తుందని అమ్మవారు ఇవ్వటం లేదేమో. అందువల్ల మీరేం కంగారు పడకండి, ఇది అవుతుంది అని చెప్పి మరలా అమ్మవారినే ఆశ్రయిద్దాము అని చెప్పి మరలా ప్రయత్నం చేశాం. సరే, ఒకానొక సమయంలో అమ్మవారి ఆజ్ఞానుసారం వారికి మీరు చేస్తున్న ఈ సంకల్పం పూర్తి అవ్వడానికి రాజశ్యామల అమ్మవారి యొక్క యాగంలో మీరు వచ్చి భాగస్వాములు అవ్వండి. ఆ హోమం జరిగితే ఒక 5 మార్లు హోమం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు 5 మార్లు చెయ్యలేరు, మీరేమి చేయక్కర్లేదు. యాగం జరుగుతుంది భక్తుల సహాయ సహకారాలతో. పూజా ద్రవ్యాలు తెచ్చుకోండి, ఆవు నెయ్యి, యాలకులు, అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వనమూలికలు ఏవి ఉన్నాయో అవన్నీ తెచ్చుకోండి అని. సరే, ఆయన ప్రయత్నం చేసుకుని భాగ్యనగరం నుండి ఇక్కడికి విచ్చేశారు. సత్తుపల్లిలో యాగం. సరే, 3 రోజులు ఇక్కడే ఉంటూ యాగంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా హోమం జరుగుతున్న సమయంలో మన గోశాలలో ఉండబడేటువంటి ఒక గోమాత మేస్తూ ఉండగానే ఏదైతే రోజు గోపూజ చేస్తున్నామో ఆ గోపూజ చేసి వీరి పేరుతో సంకల్పం చెప్పి వీరితో సంకల్పం చెప్పించిన సమయం దగ్గర నుంచి ప్రతిరోజు కూడా గోపూజ తర్వాతనే ఎవరైతే పీటల పైన కూర్చుంటారో వారు సంకల్పం చేసి దీక్ష ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వారి చేత గోపూజ చేయించి ఆ గోమాతతోనే యాగశాలలోకి ప్రవేశం చేయించేటువంటి ప్రక్రియ అనేటువంటిది చేస్తాము. 3 రోజులు గడిచిన తర్వాత ఆ గోశాలలో ఉండబడేటువంటి ఒక గోమాత అది వారిచ్చిందే. ఒకప్పుడు గోదానం చేయమంటే చేశారు. అది హోమాలు జరుగుతున్న సమయంలో ఆ గోమాత మేతకని వెళ్ళి అక్కడే చనిపోయింది. అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది పొలాల్లో అటువైపు చూస్తుండగానే. ఎందుకు పడిపోయింది అనేది లేదు, కాపరి ఉన్నాడు, మేము చూస్తూనే ఉన్నాం, అన్ని కనిపిస్తూనే ఉంటుంది. ఆ గడ్డి దగ్గర మేస్తూ ఉన్నటువంటి ఒక సమయంలో దగ్గరగానే ఉన్నాడు. ఏమన్నా డాక్టర్లు కూడా వైద్యులను పిలిచి చూశారు. సరే, మొత్తానికి ఏమైనా పురుగు ముట్టుకుందా ఏమైంది అని ఎగిరిపడి చనిపోయింది. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మీ పని జరగడం లేదు అని దానికి మళ్ళీ ప్రాయశ్చిత్త హోమాలు అవన్నీ చేసి యాగదీక్షలు ఉండగా సరే దాన్ని పక్కన పెట్టేసి ఇంకా పూజ కొనసాగిస్తూ ఉన్నాం. మరుసటి రోజున యాగశాల పరిసర ప్రాంతాల్లో మొత్తం కొంతమందికి పూజ చేసే సమయంలో ప్రత్యక్షంగా కాలభైరవ పూజ చేసినప్పుడు నేను కాలభైరవ స్వరూపంగా కుక్కలను తీసుకొచ్చి అక్కడ కట్టేసి పూజ చేసి ఆ బలిచ్చిన ప్రసాదాన్ని కుక్కలకి పెడతాం అన్నమాట. ఆ విధంగా ఆ కాలభైరవ స్వరూపంలో ఉండబడే ఆ కుక్కలకి దాన్ని పెట్టేటువంటి ఒక క్రమంలో రేపు ఉదయాన్నే ఆ పూజ అనుకున్నాము. కాలభైరవుడికి సంబంధించినటువంటి ఒక హోమాలన్నీ పూర్తి చేశాము. బలిహరణ ఇచ్చే సమయానికి ముందు, అవి తినటానికి ముందే వరసన 6 కుక్కలు చనిపోయి కనపడ్డాయి అక్కడ. ఇదేంటి, నిన్ననేమో అలా జరిగింది, ఈరోజు ఇలా చేస్తే ఒక 6 కుక్కలు పడిపోయినాయి, ఏమిటి అని. సరే, అత్యంత తీవ్రమైనటువంటి ఒక సాధన మరలా మొదలుపెట్టాం. ఆ మరుసటి రోజు ఉన్న మిగతా కుక్కలు కూడా చనిపోయినాయి. ఏం అర్థం కాలేదు.
యాగం చేయడానికి సంకల్పం చేసినటువంటి ఒక అగ్నిహోత్రుడు కూడా జ్వాల ద్రవ్యం వేసేటప్పుడు స్వాహాకారాలు చెప్తున్నప్పుడు అగ్ని జ్వాలలు ప్రజ్వలిస్తూ ఉండాలి, పొగ రాకూడదు. వీరితో హోమం చేయించిన ప్రతి నిమిషము అనుక్షణము అసలు ప్రతిదీ ఆటంకమే. గురువుకి ఎందుకు రుణపడి ఉంటారు అన్నదానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇవి మీకు కనపడవు. మనకేం జరుగుతుంది, మన పనులు ఎందుకు అవ్వటం లేదు, మన వెనకాతల ఏదో శక్తి దాగి ఉంది అని. మరి ఏంటండి అది అంటే, మనం చేసిన కర్మ ఉండొచ్చు, లేదా మన పైన ఎవరైనా పడి ఏడుస్తూ ఉండవచ్చు. వాడు అలానా వీడిలానా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకమైనటువంటి ఒక ఉన్నత స్థితి కలుగుతుంది. ఒకవేళ కొంతమందికి ఉన్నత స్థితి లేకపోయినా కూడా వాళ్ళకి నరఘోష తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ నరఘోష అనేటువంటిది ఎంత స్థాయిలో ఉంటుంది అంటే, ఇదిగో ఈ స్థాయిలో ఉంటుంది. దీనికే చేతబడని, ముల్లంగి అని, లేకపోతే ఇంకేయో ప్రయోగాలని, ఇంకేయో అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రయోగాలు ఎవ్వడూ చేయడు. ఏ విద్యను ఉపాసన చేసేవాడైనా ఎదుటివాడి కోసం ఎవ్వరు ఏం చేయరు. మన పైన మన గురించి ఎవరైనా బాధపడుతూ మనం వారికి ఇంతకుముందు ఏదైనా హాని తలపెడితే, లేదా మన వల్ల వాళ్ళ ఇతరులు బాధపడితే, ఆ బాధపడిన కన్నీరు వెనకాతల వచ్చేటువంటి ఒక ప్రభావం ఏదైతే ఉంటుందో అది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇలా యాగం చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అన్నమాట. దానికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఏమంటే మీ పైన ఎవడో ఏదో చేస్తున్నాడు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు, దుష్ట ప్రయోగాలు జరుగుతున్నాయి అంటే, ఒకవేళ ఈ ప్రయోగాలు చేసేది ఎలా అని, ఇది ఎలా సాధ్యము, నేను వాడికి శత్రువుని, నాకు ఎవ్వరు లేరండి, ఇది జరిగే ఛాన్సే లేదంటే, ఎవరికైనా ఇట్లా బాధపడుతున్నప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేసినట్లుగా ముందు ఏం చేస్తారంటే, అన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతారు, దిష్టిలు తీసుకుంటారు, అవి 4 కూడల మధ్యలో పడేస్తారు, షాపులకి దిష్టి తీసి నిమ్మకాయలు రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. మనకి తెలియదు. లేదు, ఎవరైనా ప్రమాదం సంభవించిన సమయంలో, ఆకస్మిక మరణం పొందిన సమయంలో, అక్కడ కొన్ని రకాలైనటువంటి ఒక దుష్ట శక్తుల ప్రభావం ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో సంచారం చేసినప్పుడు ఇలాంటివి కూడా వాళ్ళకి ఆవహించి ఖచ్చితంగా సమస్యల్ని తెచ్చుకుంటారు. ఇంకొంత గ్రహస్థితి, అన్నిటికీ గ్రహస్థితి అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అసలు గ్రహాలే లేవు, వీటి దోషం ఏంటండి అని కొంతమంది అంటూ ఉంటారు. నువ్వు గ్రహాలని పట్టుకొని పూజ చేస్తే, ఎండాకాలంలో నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఏసీ గదుల్లో ఉంటావు, లేదా నీడపట్ట నుండి పని చేసుకుంటావు, ఏసీ కారులో తిరుగుతావు. భగవత్ అనుగ్రహం తక్కువగా ఉంటే ఎండలో మాడిపోయే పరిస్థితి ఉంటుంది. భగవంతుడి అర్చనకి వచ్చేటువంటి ఒక ఫలితం ఇంత తేడా ఉంటుంది. ఇప్పటికిప్పుడు అందుకే కొంతమంది అంటుంటారు, వాడికి ఏంట్రా 4 తరాలు కూర్చొని తిన్నా కూడా వాడికి ఎక్కడా కూడా వాడి కాలం గడిచిపోతూ ఉంటుంది, మనం కష్టపడితే తప్ప ఫలితం రాదు అని. అందుకే యాగములు, యజ్ఞాలు, దీక్షలు ఇవన్నీ కూడా ఎవరికి శక్తి కొలది వాళ్ళు వాళ్ళ స్థాయిలో అవి చేస్తే ఏమవుతుంది అంటే, యాగం అనేటువంటిది ప్రతి వాళ్ళు చేయాలి. లేదా యాగాలు జరిగే సమయంలో సహాయ సహకారాలు అందించాలి. మీ ఇంట్లో శుభ కార్యక్రమం అయితే పిలిస్తేనే వెళ్ళాలి, కానీ యాగానికి అలా కాదు. ఆలయ నిర్మాణం విషయంలో కూడా
యాగానికి సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు నేను ఎక్కడికి కూడా వెళ్ళి డొనేషన్ కనెక్ట్ చేయలేదు. ఉన్న దాంట్లో కార్యక్రమాన్ని జరుపుతూ వెళ్ళాను. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆ కార్యక్రమానికి సమాచారం ఇస్తాను మీడియా ద్వారా, మీరు ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేయండి అని. ఆ విధంగానే ఇప్పటివరకు సహస్రయాగాలు పూర్తి చేశాం. అట్లనే ఆలయ నిర్మాణం విషయంలో కూడా అంతే. నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకు? గణపతి వెళ్ళాడా, ముల్లోకాలు మొత్తం భూప్రదక్షిణ చేసిరమంటే తల్లిదండ్రుల చుట్టూ దగ్గరికి వెళ్ళి తిరిగి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఆయన అధ్యక్ష పదవిని పొందాడు. ఆ గణపతిని, లక్ష్మీ గణపతిని నేను పట్టుకున్నాను. అందుకు ముందుగా గణపతి ఆలయాన్ని ప్రతిష్ఠ చేశాం కోటి మోదకాలతో. అదేంటండి, కోటి మోదక యాగాలు ఖర్చు పెట్టే డబ్బులుంటే గుడి అంగరంగ వైభవపేతంగా బ్రహ్మాండంగా పెయింట్లు వేసి, రంగులు వేసి, లైటింగ్ పెట్టి బ్రహ్మాండంగా దాన్ని పోషణ చేయొచ్చని. మనకు పైన నేను సోకులు చూడటల్లా, ఆ వినాయకుడు ద్వారా అయ్యా ఆ గణపతి, లక్ష్మీ గణపతి స్వామివారి ద్వారా ఇంత పెద్ద కార్యక్రమం, స్వర్ణాలయం నిర్మాణం జరగాలని యాగాలు చేశాం. అలా మరి ఈ యాగాలు చేస్తే ఇప్పుడు మరి ఏం జరుగుతుంది, మరి అతనికి ఏమి పరిష్కారం లభించింది గురువుగారు అనే విషయంలోకి వెళ్తే, ఇవన్నీ యాగాలు చేసినప్పుడు కదా బయటకు వచ్చేది. అయ్యా నీకు ఇలా ఉంది పరిస్థితి, ఏం చేద్దాం. దీని వెనకాతలైతే మీరు దైవ బలాన్ని పూర్తిగా కోల్పోయారని నాకు అర్థమవుతుంది. అందువల్ల యాగం ముందుకు జరగడం లేదు, నాకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీరు దీక్షని కొనసాగించాలి అన్నాను. అయ్య బాబోయ్, నేను ఇన్ని రోజులు చేయాలండి అన్నారు. మరి ఎన్ని రోజులు చెయ్యాలి అంటే, రోగం తగ్గేంత వరకు మందులు వేసుకోవాలని డాక్టర్ చెప్పాడు అనుకోండి. నేను వేసుకోనంటే ఎవరికి నష్టం? ఎవరికి కాదు కదా. గురువుగారు ఒక విషయం, మళ్ళీ ఇందులో శిష్యుల యొక్క తత్వం కూడా ఎలా ఉంటుందంటే, ఏ ఒక్కరూ వాళ్ళ ఇదితో గురువుగారు ఈ డబ్బులు ఉంచండి అని చెప్పేసి ఏ ఒక్క గురువులకి ఏ ఒక్క శిష్యుడు ఎవడేమి ఇవ్వడు. వాడు ఆ లోపు వాడి జాతకం చక్రం తెలుసుకుంది మొదలుకొని వాడికి ఉండే ధర్మ సందేహాలు, గురువులందరూ ఖాళీగా ఉన్నారనుకొని ఒక్కొక్కరిని 100 ప్రశ్నలు వేస్తారు. ఎంత తప్పో తెలుసా? అసలు గురువుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళొచ్చో తెలుసా? విలువైన సమయాన్ని మొత్తాన్ని వృధా చేస్తూ ఉంటారు. అదేంటి గురువుగారు, మంచివాడు చస్తాడు చెడ్డవాడు చస్తాడంటే, మంచివాడు చచ్చినట్టు చెడ్డవాడు చచ్చినట్టు చావటానికి కాదు. నాలాంటి వాడు, నేను ముఖ్యంగా నా గురించి చెప్పుకుంటా, నాలాంటి వాడు అలా చావాలని అనుకోవట్లేదు. ఎందుకు? ఉన్న సమయాన్ని నేను సద్వినియోగం చేసుకొని గంటకు 300, 2 గంటలకు 600, 4 గంటలు 1200 సార్లు జపం చేయడానికి, అయ్యా గంటకు 300, 2 గంటలకి 600, 4 గంటలకి 1200 సార్లు జపం చేయడానికంటే 4 గంటలు అంటే 24 గంటల టైంలో 12 గంటలు రాత్రిపూట పోతే మిగిలిన 12 గంటల్లో వచ్చేవాడు పోయేవాడు. మా ఇంట్లో కుక్కపిల్లకి ఇంకో కుక్కపిల్ల పుట్టిందని ఇంకొకడు, దానికి ఏం పేరు పెట్టమంటామని, నేను కారు కొనుక్కుంటామంటాడు, ఇంకోడు అంటాడు. ఏం తెలుసు మీకు అసలు శాస్త్రం గురించి? గురువులను ఎక్కువగా మాట్లాడించకూడదు. ఎందుకు గురువుగారు మీరు అప్పుడప్పుడు బాగా తీవ్రంగా కోపంగా ఉంటారంటే, నీ ఆస్తిని ఎవరైనా తీసుకుంటే నీ కోపం వస్తుందా రాదా? అసలు అక్కడ దాకా ఎందుకు? ఏమి ఇవ్వని నీకున్న ఆస్తిలో నువ్వు కొంత భాగం నీకు మొత్తం తిరిగి ఇచ్చేసినట్లుగా భగవంతుడికి, నేను అనుకున్నది జరగలేదు స్వామి, భగవంతుడు ఉన్నాడా అని అడుగుతాడు ఒక్కొక్కడు. నువ్వేం చేసావని? నువ్వు భగవంతుడి కోసం నీ ఆస్తిపాస్తులు అడగట్లా, నువ్వు భగవంతుడి కోసం నువ్వేం చేసావని నేను అడుగుతున్నా. ఎంత చేయాలి కలియుగంలో? అలాంటిది నువ్వు రోజులు గడిపి పూజ చేయాలి అంటే బద్ధకం. అమ్మవారి అర్చన చేస్తుంటే అయ్యగారు ఎంతసేపు అవుతుంది? ఎవరిని ఉద్ధరించడానికి దేవాలయాలకు వెళ్తారు మీరు? మీరు వెళ్ళకపోతే దేవాలయాలకి ఏమైనా నష్టమా? మీరందరూ అనుకుంటున్నారు మేము దేవాలయాలకి డబ్బులు ఇవ్వడం వల్ల, మేము ఫండ్స్ ఇవ్వడం వల్ల దేవాలయాలు నిర్మాణం జరుగుతున్నాయని. పొరపాటు.
దేవాలయం అనేటువంటిది ఆధ్యాత్మికమైన విషయంలో మీ అందరికీ గురువుల దృష్టికి మాకు ఉండబడే దృష్టి, మీకు ఉండబడే దృష్టి ఏంటంటే, ఆ దేవాలయం వెనకాతల ఎంతోమంది ఋషుల యొక్క తపోశక్తి అందులో నిక్షిప్తమై ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒక ఆలయం నిర్మాణం చేయాలంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాను, మనకు తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఆలయాలు, ప్రాకారాలు, రాజగోపురాలు ఉండాలి. మధ్యలో ఆలయం నిర్మాణం జరగాలి. అందరూ వాస్తు సిద్ధాంతులు అయిపోయారు. ఆగమాల గురించి, ఆగమ శాస్త్రంలో ఇది ఈ ఆలయాన్ని మేము ఇలా నిర్మాణం చేస్తున్నామని చెప్పి ఎవరైనా కంచి స్వామివారి దగ్గరికి వెళ్ళి లేదా శృంగేరి స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మా యొక్క గ్రామంలో మేము ఈ ఆలయాన్ని కట్టదలుచుకున్నాము, ఈ ఆలయానికి మీరు ఇచ్చేటువంటి ఒక నమూనా ఏంటంటే, అది చిన్న ఆలయం కట్టినా పెద్దది కట్టినా కూడా ధ్వజస్తంభము అనేటువంటిది ప్రతిష్ఠించే ప్రతి దేవాలయము ఆలయము అంటారు. ధ్వజము లేదు అంటే అది పీఠం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ధ్వజస్తంభం ఉంటే అది ఆలయం. ఆలయానిగా తీర్చిదిద్దటం కోసం వర్క్లో ఉన్నప్పుడు నేను మాట్లాడాను. ఇప్పుడు మన దేవాలయం వర్క్లో ఉంది. అంటే స్వర్ణాలయం కట్టాలి కాబట్టి ముందు యాగాలు చేసుకోవడానికి వీటిని ఒక పరిశుభ్రమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎంచుకొని బోరు వేసి స్వామివారికి అవసరమైన మినిమం మెయింటెనెన్స్ని అక్కడ చేస్తూ పోతున్నాం. ఆలయం మొత్తం కూడా ప్రాకారాలన్నీ కూడా నిర్మాణం చేయడానికి కావలసింది ఏదైతే ఉందో వాటిని ఇప్పుడు మన గణపతి ఆలయానికి సంబంధించిన దాంట్లో ఈ విధంగా లక్ష్మీ గణపతి ఆలయం ఒరిజినల్గా ఇది ప్లాన్ ఇట్లా వస్తుంది. ఈ ప్రాకారాలు ఇవి, ప్లస్ చుట్టూ రాజగోపురాలు. ఎంత స్థలమైనా ఉండనియండి, ఎంత స్థలము అయినా ఉండనియండి. ఆ ఉన్న దాంట్లో ఒక ప్లాను, దాని చుట్టూ రాజగోపురాలు ఉండే విధంగా లేకుండా ఆలయానికి, ఆలయం ప్లేస్ మొత్తాన్ని కడితే నైరుతిలో కడుతున్నారు, లేకపోతే ఉన్న స్థలంలో రాజగోపురాలు చిన్నవైనా సరే 4 పక్కల 4 ద్వారాలు ఉండాలి. అలా ఉన్నవి ఇంకా అది వేరే సబ్జెక్టు, వేరే వీడియోలోకి వెళ్ళి చెప్పుకుందాం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు దీక్ష చేయరా నాయన అంటే ఈ ఆలయాల్లో ప్రతిష్ఠించేటువంటి ఒక శక్తి ఆలయాల్లో ఉంటుంది. దీక్ష చేసినప్పుడు అలా శక్తి కలిగిన దేవాలయంలోకి వెళ్ళి అనుష్ఠాన బలంతో ఆ తీర్థం తీసుకుంటే మీ నరఘోష పోతుంది. ఇంతకి మొత్తం మీద నేను చెప్పొచ్చే, కానీ వాడు చెయ్యడు. ఎందుకు? వాడికి పట్టిన పీడ ఏదైతే ఉందో వాడిని చెయ్యనియదు. కాబట్టి ఎటువంటి సమస్యలైనా వస్తున్నాయి అంటే దానికి కారణం దైవ బలం తగ్గింది అని అర్థం. దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యండి. ఆ దైవ బలం మనకి సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాని దగ్గరికి వెళ్లకుండా చాలామంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, ఇంకొక దీక్ష తీసుకుంటారు, ఇంకో దీక్ష చేస్తున్నారు. ఏమిటా దీక్ష? మీరు నడిచేటప్పుడు రోడ్డు పైన ఉమ్మేతలుంటాయి, బయటకు వెళ్ళి మీరు టిఫిన్లు చేస్తున్నారు, తప్పు. ఒకరి ఎంగిలి ఒకరు తినకూడదు. నీ వంట నువ్వే చేసుకొని తినాలి. చాలా సౌమ్యంగా ఉండాలి. దీక్ష తీసుకున్నప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళకూడదు. ఆ ఇంట్లో అంటుందో ముట్టుందో ఏముందో తెలియదు. ఏ దీక్ష అయినప్పటికీ దీక్ష అనేది ఎందుకు? దీక్ష చేసే విధానం ఏమిటి? ఫస్ట్ అది తెలుసుకోండి. ఇంకొకళ్ళు వచ్చి ఈ విధంగా దీక్షలు చేస్తున్నారని మనల్ని వంక పెట్టే విధంగా దయచేసి ఎవరు దీక్షలు చేయొద్దు.
ఆగమాలు తెలిసిన వాళ్ళు, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎవరైతే ఆలయాలు నిర్మాణం చేస్తారో మీకు తెలియకుండా మీ యొక్క వంశానికే ఇబ్బంది కలిగే పనులు మీరు చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అలా ఎంతోమంది ఆలయ నిర్వాహకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మన వాహనమే మనమే కొనుక్కున్నాం, మనమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మనకంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చు, కానీ ఎదుటివాడు సక్రమంగా రాకపోతే ప్రమాదం ఎట్లయితే వస్తుందో, దుష్టశక్తికి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, శాస్త్రానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను దేవుడితో గేమ్స్ ఆడతానంటే చాలామంది ఇబ్బందులు పాలయ్యారు. ఊరేగింపులప్పుడు ఒకడు తొండంబీక స్వామివారిది బ్రేక్ డ్యాన్సులు అయ్యా, డీజేలు పెట్టా, ఒక ఆధ్యాత్మికమైన హరికథలు చెప్పండి, ఉపన్యాసాలు చెప్పండి, వీలైతే అందరూ కూర్చొని జపం చేయండి. అప్పుడు ఎవరు రారండి అక్కడికి. ఎవరు రాకపోతే ఏం లాభం? ఇప్పుడు ఎవడన్నా వస్తున్నాడా ఏం లేనప్పుడు? అంటే నువ్వు బ్రేక్ డాన్సులు వేస్తే వచ్చే జనాలతో తాత్కాలికంగా ఏం సాధిద్దామని ఆ డీజేలు పెట్టి, అయ్యప్ప భజనలు కూడా అంతే. ఆ 18 బడికి 18 మెట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం దశమహావిద్యలు, అష్టాదశ శక్తిపీఠాలవి. అవి బంగారపు యంత్రాలు. చిన్న పిల్లవాడిని తల్లిదండ్రులు ఎత్తుకొని గుండెల మీద తన్నించుకుంటే తండ్రికి ఎంత ఆనందమో తల్లిదండ్రులకి, అలా భగవంతుడు బంగారపు యంత్రాలు హరిహరసుత అయ్యప్ప స్వామి వారు ఒక్కొక్క బాణాన్ని విసిరేసి అస్త్రశస్త్రాలను అక్కడ పెట్టింది 18 బడికి. ఆ 18 బడి మొత్తానికి కాపలా ఒకళ్ళు ఉంటారు కదా, భైరవుడు. ఎవడైతే దీక్ష చేయడో వాడిని పట్టి గుంజి తీసుకొచ్చి వాడిని హింసిస్తాడు. మీరు దీక్షలు చేయగలిగితేనే దీక్షలు చేయండి. దీక్షలు చేసే సమయంలో నేను ఉప్పు కారం తింటున్నాను, ఇంకో రకంగా చూస్తాను అయ్యా, లేకపోతే నాకు కోపం వచ్చింది నేను బ్రేక్ డ్యాన్స్ వేస్తాను, ఒక్క గురువుకు మాత్రమే దండించే అధికారం ఉంటుంది. అది నువ్వు గురువు అని పిలిస్తే సుమా, నువ్వు గురువుగారు కాదు అనుకున్నటువంటి వాడు నీ గురించి ఆలోచించాడు. ఆ గురువు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి లక్షణాలు లేకుండా నిన్ను ఆయన అనడు. బాగుపడాలని గురువులు దండిస్తారు. మెల్లగా రానాయన అని బుజ్జగించరు ఎవరు. ఎవడికి వాడు ఏమనుకుంటాడంటే, ఈ నెంబర్ కొట్టాం, ఫలానా వాడిని అప్పడిగాం, దొరకలేదు, ఇంకేమన్నా ట్రై చేద్దాం అన్నట్టుగా. ఇది అప్పు కాదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు మన సమస్య తీరుస్తాడు, ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తారంటే, మనం అప్పడిగిన విషయం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గ్రూపుగా ఎట్టయితే తెలుస్తుందో, ఇవాళ కాకపోయినా రేపైనా భగవంతుడు కూడా, ఒరే వీడు నా దగ్గరికి నిన్న వచ్చాడురా, నేను ఇద్దామనుకున్న సమయానికి నేను వరం ఇవ్వలేదని మరి నీ దగ్గరకు వచ్చారా అని వాళ్ళు చర్చించుకుంటారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మనకే ఇన్ని తెలివితేటలుంటే స్వామి మీకు 108 ప్రశ్నలు చేయను అంటారు. ఎవడి కోసం చేస్తాం? ఎందుకోసం చేస్తాం? మీకుండబడే సమస్యల కోసం ఆలయ వ్యవస్థ ఉంది. ఆ ఆలయ వ్యవస్థని రక్షించాల్సిన బాధ్యత మనది. ఎవడో మన ఇంటి ముందుకు వచ్చి గుడి గడుతున్నామో మీరు నాకు చందా రాయండి అనే స్థితిలోకి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు భక్తులు? ఒక ఊళ్ళో మీరు ఉండబడే ప్రదేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో భార్య పిల్లలు మొత్తం 4 ఉన్నారు కుటుంబ సభ్యులు. అట్లనే మీరున్న వీధిలో మీరున్న ఏరియాలో మీరు ఎక్కడెక్కడికైతే మీ బొడ్డురాయి ఉంటుందో బార్డర్, ఆ బొడ్డురాయి పరిధిలో ఉండబడే గుడి ఏదైతే ఉందో అది మిమ్మల్ని రక్షిస్తున్న గుడి. ఆ బొడ్డురాయి దాటి ఉన్న దేవాలయము ఏదైతే ఉందో అది ఆ ఊరిని రక్షిస్తున్నటువంటిది. అందరినీ రక్షించడానికి ఏది ఉంది? కంచి కామకోటి పీఠం ఉంది, శృంగేరి పీఠం ఉంది. ఈ పీఠాల్లో రోజు చేసే శక్తి, ఆమ్నాయ పీఠాల్లో పూజ చేసే శక్తి అన్ని దేవాలయాలకి వాళ్ళ తపోశక్తిని దారాదత్తం చేస్తారు. అందుకే స్వామీజీలు దేవాలయానికి వస్తూ ఉంటారు, కుంభాభిషేకాలు చేస్తారు. ఎందుకు? వాళ్ళు
మనం దాచుకున్న డబ్బు ఇక్కడ బ్యాంకులో ఫిక్స్ చేస్తాం. ఇంట్లో ఫస్ట్ పోపు డబ్బాలో దాచుకుంటాం, తర్వాత కొద్దిగా దాచుకుంటే బ్యాంకుకి వెళ్తాం. ఈ బ్యాంక్ ఫుల్ అయింది, కొంతమంది వరల్డ్ బ్యాంకు, స్విస్ బ్యాంకుల్లో కూడా దాస్తూ ఉంటారు. స్వామీజీలు ఏ ఒక్కరి నుండి కూడా మీరు ఇచ్చిన ప్రతి రూపాయి మొన్న మధ్య ఎవరో స్వామీజీలు ఏం చేస్తున్నారు పీఠాధిపతులు అవి అన్నారు. ఒక పూట స్వామీజీలతో గడిపితే కంచి స్వామివారి దగ్గర ఏం చేస్తున్నారు అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. కుంపట్లో వారు వండుకొని తిని వచ్చే పోయే వాళ్ళతో మాట్లాడి అమ్మవారి అర్చన చేసి ఒక సిస్టమ్. గురువు అంటేనే ఒక సిస్టమ్. కామకోటి పీఠం, శృంగేరి పీఠం, ఇవన్నీ కూడా ఆ పరంపరలో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా గురువు అనే పదం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూ ఉంటారు. ఈ తపోశక్తి మొత్తాన్ని కుంభాభిషేకం పేరుతో చేస్తారు. ఎన్ని దేవాలయాలు మన ప్రాంతాల్లో కుంభాభిషేకానికి ఉంటున్నాయి. కాబట్టి మనం ఉండే ఏరియాల్లో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక శక్తిని మనం వాడుకోవాలి అంటే, ఆ డబ్బును వాడుకోవాలంటే, మీ ఇంట్లో డబ్బును మనం వాడుకోవడానికి రైట్ లేదు, మీ కుటుంబ సభ్యులే. కానీ గురువుల యొక్క తపోశక్తి యావత్ ప్రపంచానికి ఇస్తున్నారు కాబట్టి గురువులకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. వాళ్ళకి ఏం చేసినా రుణాన్ని తీర్చుకోలేం, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎపిసోడ్స్ అన్ని లెంత్ ఎక్కువ అవుతున్నాయి. సనాతన ధర్మ పరిరక్షణలో అన్నీ తెలుసుకొని చేయండి. ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణం అనేటువంటిది కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వటం కోసం ఆలయ నిర్మాణం దగ్గర నుండి, అసలు దీక్షా విధానం దగ్గర నుండి దైవ ఉపాసన శక్తిని ఎలా ఉపయోగపడుతుంది, మన ఎలా రక్షిస్తుంది అనే దానికి అంతిమంగా ఆ వ్యక్తిని రక్షించింది రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం చేస్తే ఆ భక్తుడికి సంవత్సరం తర్వాత అతని సమస్య తీరింది. ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఫోన్ కలవకపోతే, వాడు ఫోన్ ఎత్తకపోతే పక్కోడి నెంబర్కి చేసి ఇంకోటి చేసి నానా గందరగోళం చేసి వాడిని కలిసే ప్రయత్నం చేస్తాం. అట్లనే ఈ ప్రపంచం సృష్టి మొత్తాన్ని పాలించే ఆ దేవతల దగ్గరికి వెళ్ళాలి, ఆ కోరిక వినాలి అంటే అతల వితల సుతల రసాతల భూలోక బోర్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాలన్నిటినీ కూడా దాటుకొని వెళ్ళి మన మాట వినాలంటే మనం ఎంత తపస్సు చేయాలి, ఎందుకు జపం చేయాలి, ఎందుకు యాగాన్ని అన్ని రోజులు చేయాలి, ఎందుకు దేవాలయం ప్రతిష్టలో సుబ్రహ్మణ్య శాస్త్రి కోటి మొదటి యాగం చేసి ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించారు అంటే ఆ దేవాలయానికి శక్తి రావాలంటే అంత జపం, అంత హోమం, అంత యాగం చేయాలి. అవేవి చేయకుండా ఆ వచ్చిన డబ్బులతో గుడి గడితే రోజు ప్లేట్ కనెక్షన్ వస్తుంది, అక్కడ భగవంతుడు ఉన్నాడని ఉంటుంది, కరెక్టే. కానీ ఒక భక్తుడు వచ్చి ఆ గుడికి వచ్చినా సక్సెస్ అయ్యారా లేదా? ఆ వచ్చిన ఒక భక్తుడు 100 మందితో సమానమై ఈరోజు రాజశ్యామల అమ్మవారి దేవాలయ నిర్మాణానికి భాగస్వాములు అవుతున్నారా లేదా? ఇది గమనించండి. 100 మంది వచ్చి 10 రూపాయలు వేయటం అది దైవశక్తి అనుకోవటం పొరపాటు. ఆ దేవాలయంలో జనాలు ఎక్కువగా వెళ్తున్నారనుకోవటం పొరపాటు. నిన్న కాకినాడ ప్రాంతంలో అక్కడెక్కడ విన్నాను, అసలు పగటిపూట వారాహి దర్శనం లేదు, కాశీ కానీ ఎక్కడైనా సరే. రాత్రిపూట రాజశ్యామల అర్చన లేదు. ఒక యాగంలో అనుష్ఠాన హోమాల సంఖ్య సరిపోదని ఉద్దేశంతో పెడతారు. మినహా పగటిపూట ఎట్టి పరిస్థితులు యాగంలో కూడా అంతే, తెల్లవారుజామునే వారాహి అయిపోవాలి, సూర్యాస్తమం తర్వాతనే రాజశ్యామల. ఎన్ని నియమాలు ఉన్నాయి, ఎంత జపం చేయాలి, ఒక్కొక్క సబ్జెక్టు గురించి మాట్లాడుతూ పోతే ఒకదాన్ని పట్టుకుంటే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సరైన పద్ధతిలో దీక్షలు చేయండి, సరైన పద్ధతిలో అనుష్ఠానం చేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇప్పుడు ఆ కాకినాడ దేవాలయం పరిస్థితి అదే కదా. పెట్టింది ఒకళ్ళు, ఇప్పుడు దాని గురించి గొడవలు. వారాహి అంటేనే అందే నమః, అరుందే నమః, దృంబే నమః, మోహే నమః, స్తంభే నమః, ఐం గ్లోమయం సర్వదుష్ట పృష్టానాం సర్వేషాం సర్వవాక్కు చిత్త చక్షుర్ముఖ గత జిహ్వాం స్తంభనం కురుకురని మంత్రం వస్తుంది. అంటే కేసీఆర్ గారు రాజశ్యామల చేసినప్పుడేమో గొప్ప, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని చేశారు కాబట్టి అంటే మీరెవరండి భగవంతుడి గురించి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఆయన ఏం టిఫిన్ చేస్తున్నారు, కేసీఆర్ గారు ఏం భోజనం చేస్తున్నారు, అవన్నీ అట్లా అవి మీరు మాట్లాడుకోండి. ఈ దైవికమైన విషయాల గురించి ఈయన చేశాడు కాబట్టి కలిసి వచ్చింది అని చెప్పే కొంతమంది గురువుల వల్ల ఈ సమస్య అనేటువంటిది వస్తూ ఉంది.
ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడు అందులేడని సందేహం వలదని. నువ్వు నిజంగా దీక్ష చేసే విధానాలు తెలుసుకొని చేయండి. ఏ దేవుడైనా పలుకుతారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే, ఇంతకుముందు నేను చెప్పా కదా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తానా, నీ ఇష్టం వచ్చినట్టు ఆలయ నిర్మాణాలు నువ్వు చేస్తే, మనం డ్రైవింగ్ అన్నీ మన కారే మనమే, అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా ఎదుటివాడు సక్రమంగా రాకపోతే మనకు ప్రమాదం అని చెప్పాను కదా. దుష్ట శక్తికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. నువ్వు దేవుణ్ణి పట్టుకునే టైంలో అసలు దేవుణ్ణి పట్టుకోకపోయినా పర్వాలా, దీక్ష పూజ అని ఎప్పుడైతే అంటావో సరైన సద్గురువులను ఆశ్రయించి చెయ్యకపోతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేని శక్తులు ప్లస్ దైవశాపము ఈ రెండు కొడతాయి. అప్పుడెవడు కాపాడలేడు. కాబట్టి మీ అందరి యోగక్షేమం కోసం కొంచెం కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా అది నా మనసులో ఉండబడేటువంటి ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాలని నా యొక్క శిష్యులందరూ కూడా ఈ ఆలయ నిర్మాణం ఎంత పకడ్బందీగా చేయాలనే సంకల్పం చేశామనేటువంటిది గమనించండి. జయ జయ శంకర హర హర శంకర. సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి.